కమ్యూనికేషన్. అవును సార్, అది మీరు వాళ్ళని అడగాలి సార్. మేము కమ్యూనికేషన్ గురించి కూడా కాదు. ఓకే, కమ్యూనికేషన్ లేదంటున్నారు. ఓకే, పైగా అది మీ భార్యకి సంబంధించిన ఫోటో కదా. మీ భార్యకి మీ మీద హక్కు ఉంటుంది, మీకు మీ భార్య మీద హక్కు ఉంటుంది. ఇద్దరికి మధ్యన ఉండాల్సింది లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే, ఇద్దరి మధ్య ఒకరిపైన ఒకరికి అజమాయిషి కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీరు ఒక ఫోటో చూసినప్పుడు కమ్యూనికేషన్ లేదా ఆగిపోయానని మీరు అంటున్నారు. అంటే మీరు పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో లేకపోతే ఎవరో సంబంధం లేని వాళ్ళు ఎవరో గురించో కాదు కదా, ఒక అన్నోన్ పర్సన్ గురించి కాదు కదా. మరి మీరు ఆ ఫోటో చూసినప్పుడు ఎందుకు అడగలేదు? అది అంటే ఇప్పుడు సార్ అది అడగడానికి రీజన్ లేదు, నాకు టైం కూడా కొంచెం రీజన్ లేదంటే కదా, రీజన్ ఉంది కదా. ఆ ఫోటో ఒక జీవితాన్ని మలుపు తిప్పేసే ఫోటో కదా. ఒక బంధాన్ని కొనసాగాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకునేటటువంటి ఒక భయంకరమైన ఫోటో కదా. మరి మీరు అక్కడ వదిలేశారు, 8వ తారీఖున వదిలేసి 9వ తారీఖు సాయంత్రం వరకు అక్కడే ఉండి మళ్ళీ 9వ తారీఖు సాయంత్రం ఎవరితోనో గదిలో చూశాను, మళ్ళీ మీ అత్తయ్య గారితో మాట్లాడాను, మళ్ళీ గొడవైంది, మళ్ళీ వచ్చానని అంటున్నారు. సో ఆ రోజు ఎవిడెన్స్ వదిలేశారు, మర్నాడు ఎవిడెన్స్ వదిలేశారు. ఎవరో మీకు ఫోన్ చేసి తిడితే అందులో ఉన్నటువంటి ఒక ట్రాక్ని, ఒక వర్డ్ని తీసుకొని ఇది అదే అని మీరు అంటున్నారు. ఈ ఎవిడెన్స్ అన్ని చూపిస్తున్నారు. నేను చూసింది 8th ఎర్లీ మార్నింగ్ చూసాను సార్. అంటే 9th ఎర్లీ మార్నింగ్ చూసాను సార్. అది 9th వాళ్ళు 9 o'clock కల్లా వచ్చారు సార్ ఇంటికి. రాగానే వాళ్ళ అమ్మమ్మ గారు, చిన్న అమ్మమ్మ గారు ఇంటికి తీసుకుని వెళ్ళారు. అప్పటికే అమ్మాయి నేను ఏం మాట్లాడుకోవట్లేదు, ఎవరి దగ్గర ఎటువంటి డిస్కషన్ లేదు, జస్ట్ లంచ్ చేసాం. రిటర్న్ వాళ్ళది కొంచెం హైదరాబాద్ నుంచి కొంచెం లాంగ్ రావడం జరిగింది. వచ్చిన టైంలో వాళ్ళ బ్రదర్ ఏమిచ్చి మమ్మల్ని బయట తీసుకుని వెళ్ళాడు. నాకు టైం దొరికితే షార్ట్ అవుట్ చేసుకుందాం కదా అనేసి నేను అమ్మాయికి ప్లాన్ చేశాను. అమ్మాయి ఇంట్లో ఉంది, సరే కుమ్మర్ దగ్గర మీ అత్తగారు మావయ్య గారితో మాట్లాడు, ఇది రేపు అన్న రోజు కలిసి ఉంటామా. ఓకే, అంటే ఆ ఫోటో చూసినా కూడా కలిసి ఉందామని అనుకున్నారు. మాట్లాడు, ఆ ఫోటో చూసినా కూడా ఫోన్లే కలిసి ఉందామని అనుకున్నారు మీరు, అవునా? అవునా? అవును సార్. ఓకే, మరి ఇవన్నీ ఎందుకు? అసలు ఫోటో కలిసి ఉండొచ్చు కదా, ఇవన్నీ వదిలేసి ఇవన్నీ వదిలేసి కలిసి ఉండొచ్చు కదా, అయిపోయి అవకాశం ఉందా? అవును సార్. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా, అమ్మాయితో విడిపోవాలనుకుంటున్నారా? సార్ నాకు జరిగిన అన్యాయం ఏంటో నాకు తెలుసు సార్. అది నన్ను, నా పేరెంట్స్ ఎంతవరకు వీళ్ళు రోడ్డు మీద శ్యాము ఐశ్వర్య ఇద్దరి మధ్య జరిగిన ఒక ఆడియో మీరు పంపించింది వచ్చింది, ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి మీరు కూడా వినండి సార్. అదొకటి, రెండు ఇంకోటి పంపిస్తున్నాను సార్, అది ఒకసారి వినండి. ఈలోపు పంపించండి, ఈలోపు ఇది ప్లే చేద్దాం ఒకసారి. ఓకే, ఒకసారి ప్లే చేద్దాం. సరే కానీ బండి దిగ్గానే ఇంకొక 4 రోజులు అంది కదా, 4 రోజులు అయిన తర్వాత మాట్లాడదాం. తప్పు చేసేవాళ్ళు నీకు తెలియాలి, 4 రోజుల తర్వాత మాట్లాడదాం. నన్ను ఏం చేసినా, ఎలా బెదిరించినా, ఎంత నేను తాగుతానని చెప్పావు కదా, నువ్వు తాగుతావు కదా, నేను తాగుతాననేది ముందే చెప్పాను. నీకు నచ్చకపోతే అప్పుడే వదిలేసి ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ అక్కడ అదే అడుగుతారు. నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు నీకు నచ్చకపోతే వదిలేసుకోవాల్సిందమ్మా అని చెప్తారు. కంటిన్యూ చేసుకొని వచ్చావు, పెళ్లి కంటిన్యూ చేసావు, అయ్యింది, నేనే తీసుకొని వస్తా, నేనే నీకు కలిసి మనం చేద్దాం, నేను ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రతి రోజు నువ్వు చెప్తానంటే నేను తీసుకోను, నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తానన్నావు కదా, నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా వాళ్ళ దగ్గర అందరి ముందు చెప్తానన్నావు కదా. కాదు, నీకు ఒకటి చెప్పింది నీకు పూర్తి అపార్ట్మెంట్ లో పోనీ నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడి ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఉన్న హ్యాబిట్స్ గురించి ఎట్లా మాట్లాడుతావు? అయ్యి ఉంటే ఒకసారి నెంబర్ పంపిస్తున్నామండి. క్యారెక్టర్ గురించి నేను ఏమన్నా చేశానా? నేను నిజంగా చెప్తానమ్మా, నువ్వు సరే కానీ బండి దిగ్గానే ఇంకొక 4 రోజులు నా నెంబర్కి నార్మల్ మెసేజ్ చేస్తున్నాను, వాట్సాప్ కాకుండా. మీరు దానికి పంపించండి. తప్పు చేసేవాళ్ళు ఇప్పుడే నేను పంపిస్తున్నాను. మాట్లాడతాను.
నువ్వు నన్ను ఏం చేసినా ఎలా బెదిరించినా ఎంత నేను తాగుతానని చెప్పవు కదా, నువ్వు తాగుతావు కదా. నేను తాగుతానని అయితే నీకు ముందే చెప్పాను. నీకు నచ్చకపోతే అప్పుడే వదిలేసి ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ అక్కడ అదే అడుగుతారు. నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు నీకు నచ్చకపోతే వదిలేసుకోవాల్సిందమ్మా అని చెప్తారు. దాన్ని కంటిన్యూ చేసుకొని వచ్చావు, పిల్లి కంటిన్యూ చేసావు, అయ్యింది. నేనే తీసుకొని వస్తా, నేనే నీకు కలిసి మనం చేద్దాం, నేను ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రతిరోజు నువ్వు చెప్తానంటే నేను తీసుకోను, నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తానన్నావు కదా, నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా వాళ్ళ దగ్గర వస్తుందండి, వస్తుంది. ఒక్క నిమిషం పంపిస్తుంది. కాదు నీకు ఒకటి చెప్పి నేను నీకు పూర్తి అపార్ట్మెంట్ లో పోనీ ఒక నిమిషం క్యారెక్టర్ గురించి మాట్లాడి ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఉన్న హ్యాబిట్స్ గురించి ఎట్లా మాట్లాడుతావు? అయ్యుంటే మీకు ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది, వస్తుంది కదండి ఇప్పుడు? 707 అవునండి, ఆ నెంబర్కి పంపించండి వాట్సాప్. చూడమ్మా, ఇంకోటి 98663 98663. హలో, ఓకే. ఇప్పుడు మీకు కాల్ వచ్చింది, ఆ నంబర్ అలా ఉంచు. 922 ఒక యా మీ కాల్ వచ్చింది కదా, అదే నెంబర్కి పంపించండి. అవును. 90 ఓకే, ఒకసారి ఆడియోని మళ్ళీ ప్లే చేయండి. ఒకసారి ఐశ్వర్య ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాం. నిజంగా చెప్తానమ్మా, నువ్వు సరే కానీ బండి ఎందుకు కానీ ఇంకొక 4 రోజులు అంది కదా, 4 రోజులు అయిన తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి. తప్పు చేసేవాళ్ళు నీకు తెలియాలి, 4 రోజుల తర్వాత మాట్లాడదాం. నువ్వు నన్ను ఏం చేసినా ఎలా బెదిరించినా ఎంత నేను తాగుతానని చెప్పవు కదా, నువ్వు తాగుతావు కదా. నేను తాగుతానని అయితే నీకు ముందే చెప్పాను. నీకు నచ్చకపోతే అప్పుడే వదిలేసి ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ అక్కడ అదే అడుగుతారు. నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు నీకు నచ్చకపోతే వదిలేసుకోవాల్సిందమ్మా అని చెప్తారు. దాన్ని కంటిన్యూ చేసుకొని వచ్చావు, పిల్లి కంటిన్యూ చేసావు, అయ్యింది. నేనే తీసుకొని వస్తా, నేనే నీకు కలిసి మనం చేద్దాం, నేను ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రతిరోజు నువ్వు చెప్తానంటే నేను తీసుకోను, నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తానన్నావు కదా, నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా వాళ్ళ దగ్గర అందరి గురించి చెప్తానన్నావు కదా. కాదు నీకు ఒకటి చెప్పింది నేను నీకు పూర్తి అపార్ట్మెంట్ లో పోనీ ఒక నిమిషం క్యారెక్టర్ గురించి మాట్లాడి ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఉన్న హ్యాబిట్స్ గురించి ఎట్లా మాట్లాడుతావు? అయ్యుంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి తాగితే తప్పుడు వాళ్ళని ప్రూవ్ చేయడానికి నీకు ఎలా అవుతుంది? నా క్యారెక్టర్ గురించి నేను ఏమన్నా చేశానా? నేను ఎవరు నిజంగా చెప్తానమ్మా, నువ్వు సరే కానీ బండి ఎందుకు కానీ ఇంకొక 4 రోజులు అంది కదా, 4 రోజులు అయిన తర్వాత మాట్లాడదాం. వారి మీద వచ్చేసి నేను ఏం తప్పు చేశానో చెప్పు నువ్వు ఫస్ట్. తప్పు చేసేవాళ్ళు నీకు తెలియాలి, 4 రోజుల తర్వాత మాట్లాడదాం. తప్పు నువ్వు నన్ను ఏం చేసినా ఎలా బెదిరించినా ఎంత నేను తాగుతానని చెప్పవు కదా, నువ్వు తాగుతావు కదా. నేను తాగుతానని అయితే నీకు ముందే చెప్పాను. నీకు ఓకే. నచ్చకపోతే డేట్ కూడా పెడతాం సార్. ఓకే, పెట్టండి. నేను ఒకసారి శ్యామ్తో మాట్లాడాను. శ్యామ్, మీరు మీ అత్తగారికి ఒక మావగారికి ఒక మెసేజ్ పంపించారు. అత్తయ్య గారు నన్ను క్షమించండి, నేను ఆ రోజు నోటికి వచ్చిందే మాట్లాడాను, పొరపాటున నిజం నేను కావాలని మాట్లాడలేదు, పొరపాటున నిజం నేను కావాలని మాట్లాడలేదు, నా కోపం వల్ల నేను నోరు జారాను, మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి, నన్ను మీ కొడుకులా చూసుకున్నారు, ఇదే తప్పు కొడుకు అనుకుని క్షమించండి, ఇంకా ఎప్పుడు ఐశ్వర్య మిమ్మల్ని బాధ పెట్టను అత్తయ్య గారు, నన్ను క్షమించండి, మీరు అమ్మ కంటే బాగా చూసుకున్నారు, మిమ్మల్ని కుటుంబాన్ని వదులుకోను. మీరు చేశారా మెసేజ్ ఇది? ఇంకో మెసేజ్ ఇదే లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అత్తయ్య గారు, మిమ్మల్ని ఐశ్వర్యని ఇంకా ఎప్పుడూ బాధ పెట్టను, మీకు ఐశ్వర్య నచ్చినట్టే ఉంటాను, మీకు ఐశ్వర్యకు నచ్చినట్టే ఉంటాను, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే పని చేయను, రియల్లీ సారీ అత్తయ్య గారు, నేను చేసిన తప్పుకి మావయ్య మీవి కాళ్ళు పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించండి. ఇది మీరు చేశారా లేదా? కరెక్ట్ కరెక్ట్, మీరు మీ దగ్గర కూడా ఉంది. ఓకే, ఎందుకు చేశారు? ఏం బాధ పెట్టారు మీరు వాళ్ళని?
అదే స్క్రీన్ ఆఫ్ అయింది, ఒకసారి స్క్రీన్ టచ్ చేయండి. ఆ రోజు ఇగోండి సార్, ఓపెన్ చేసాను సార్. ఓకే. ఆ రోజు యాక్చువల్ అక్కడ హైదరాబాద్లో అయిన న్యూసెన్స్ చేయడానికి ఇంకెందుకని ఇది నా ఫ్యామిలీలో ఎవరికి చెప్పుకోలేక పెళ్లి చేసుకున్నాం కదా, తప్పొప్పులన్నీ ఉంటాయి కదా, ఏదో అడ్జస్ట్ అవుతామని చెప్పి కనీసం ఏదో కలుసుకుందాం, ఏదో సమ్ మిస్టేక్లు లైఫ్ లోనే ఎవరో ఒకరు ఉంటాయి కదా నా ఉద్దేశం మీద నేను పెట్టిన తర్వాత కూడా అటు ఫ్యామిలీ ఎటువంటి రెస్పాన్స్ ఏంటి ఇది ఎప్పుడు ఆ రోజు మీరు ఏదైతే ఫోటో చూసారో నో మీరు ఫోటో చూసారో, మీరు ఎవరినో గదిలో చూసారో, ఆ తర్వాత అక్టోబర్ 30th సార్, అక్టోబర్ 30th సార్, అక్టోబర్, అవును సార్, అక్టోబర్ 30th. ఓకే, మీరు చూసింది అక్టోబర్ 9వ తారీఖు, అంటే అక్టోబర్ 9వ తారీఖుని మీరు ఎవరినో గదిలో చూసినప్పటికీ కూడా మీరు ఈ మెసేజ్ పెట్టారు, రైట్? అవును సార్. అది ఓకే. నేను ఒక్కసారి అన్నా, అక్టోబర్ 8వ తారీఖున మీ భార్య ఎవరితోనో పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోను చూసారు. అక్టోబర్ 9వ తారీఖున మీ భార్య ఐశ్వర్య ఎవరితోనో గదిలో ఉండగా చూసారు. అక్టోబర్ 13న నేను తప్పు చేశాను, ఐశ్వర్యకి మీకు నచ్చినట్టే ఉంటాను అని అక్టోబర్ 13న మీ మావయ్య గారికి అత్తయ్య గారికి మీరు మెసేజ్ చేశారు. నమ్మాలండి? అవును సార్. ముందు అక్టోబర్ 8, 9 జరిగిన రోజుల్లో నమ్మాలా? నమ్మాలి సార్. అంత భయంకరమైన దృశ్యాలు మీరు చూసిన తర్వాత కూడా ఐశ్వర్యకి మీకు నచ్చినట్టే ఉంటాను అని మెసేజ్ ఎందుకు చేశారు? అమ్మాయి నాకు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కాల్ చేశారు సార్ తను. నో నేను అడిగేది అది కాదు. అక్టోబర్ 8వ తారీఖున ఒక ఫోటో చూసారు, అక్టోబర్ 9వ తారీఖున గదిలో ఎవరితోనో చూసారు, అక్టోబర్ 13వ తారీఖున అత్తయ్య గారు మావయ్య గారు క్షమించండి ఐశ్వర్యకి మీకు నచ్చినట్టే ఉంటాను అని ఎందుకు మెసేజ్ చేశారు? వాళ్ళకి అలాగే ఉండాలని సార్, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎదురు అంటే వాళ్ళు ఏమన్నా మీ మెడపైన ఖర్చు పెట్టారా? నేను అడిగేది అది కాదు. ఓకే, అల్లుడు కోరుకున్నారు. అల్లుడు మీకు నచ్చినట్టే మాకు నచ్చినట్టే ఉండాలని మీ అత్తమామ కోరుకున్నారు, భర్త నాకు నచ్చినట్టు ఉండాలని ఐశ్వర్య కోరుకుంది. మీకు నచ్చితే వాళ్ళకి నచ్చినట్టు ఉండండి, నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఉండండి. ఓకే, మీకు నచ్చింది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ఉంటాను క్షమించండి అని పెట్టారు. సో అంతేగాని నేను ఎవరితోనున్నా సరే నువ్వు నాకు నచ్చినట్టే ఉండాలంటే మీరు అగ్రీ చేశారా దానికి? మరి దాని అర్థం అదే కదా. మరి ఈ రోజు మీరు ఎందుకు క్యారెక్టర్ చేస్తున్నారు? సరే సరే, ఇది జరిగింది అక్టోబర్ 30th కదా సార్ నేను పెట్టాను. హలో, అక్టోబర్ 13 వచ్చిన పర్సన్ అక్టోబర్ 13 వచ్చింది. అక్టోబర్ 26న అదే సార్ నా ఫోన్లో అన్నీ ఉన్నాయి సార్. అక్టోబర్ 13 పెట్టిన తర్వాత చాలా రకాలుగా అన్ని రకాలుగా మీకు ఫోన్ చేస్తుంటే వాళ్ళు అక్టోబర్ 26న నేను అడిగేది అది కాదు శ్యామ్, నాకు ఒక విషయం క్లియర్ గా కావాలి. నాకు ఒక విషయం క్లియర్ గా చెప్పండి. మీరు ఫోటో చూసిన మాట వాస్తవమే అయితే, మీరు ఫోటో చూసిన మాట నిజమే అయితే, మీరు గదిలో ఎవరితోనో మీ భార్యని చూసిన మాట వాస్తవమే అయితే, అక్టోబర్ 13న నేను కాపురం చేస్తాను, మీకు నచ్చినట్టు ఉంటాను, మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి అని మీరు ఎందుకు మెసేజ్ చేశారు? మీరు వచ్చేసి ఉండాల్సింది కదా. అంటే ఒకవేళ అవి నిజమే అయినా కూడా మీరు కళ్ళు మూసుకుని ఒక అన్ని కాదని అనుకుని కాపురం చేద్దాం అనుకున్న వారైతే మళ్ళీ ఎందుకు వాళ్ళని ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు? ఈ రకమైనటువంటి ఎవిడెన్స్లు చూపించాల్సిన అవసరం ఏముంది? ఆ 2 రోజుల్లోనే మీరు వచ్చేసి ఉండాల్సింది. మీరు 13వ తారీఖున ఎందుకు పెట్టారు మెసేజ్? అంటే ఆ 2 అబద్ధమా? ఫోటో చూసింది గదిలో చూసింది అబద్ధమా? మీ అనుమానమేనా? అబద్ధం అయితే కాదు సార్, నిజమే. కానీ అబద్ధం అయితే 13వ తారీఖున క్షమించండి అని ఎందుకు మెసేజ్ చేశారు? కాల్ చేసి సార్, అమ్మాయి ఆన్ డే నేను వచ్చిన రోజే మా పేరెంట్స్ కాల్ చేసి ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది, నువ్వు మా పేరెంట్స్తో నువ్వు మాట్లాడు అని చెప్పితేనే నేను వాళ్ళ మదర్కి కాల్ చేయక నేను మెసేజ్ పెట్టాను సార్ వాళ్ళ మదర్కి. నేను అడిగేది అది కాదు శ్యామ్ గారు. మీరు మీ భార్యని ఎవరితోనో గదిలో చూశారు అని అంటే మీ గుండె పగిలిపోద్ది. ఓకే, మీరు చాలా గొప్పవారు అయితే కనుక ఇవన్నీ కాదు, కలిసి కాపురం చేసుకుందామని మీ భార్యను ఒప్పించేవారు అయితే ఈరోజు ఈ అలిగేషన్స్ చేయరు, ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఈ మాట చెప్పరు. మీరు చెప్పున్నట్లయితే కనుక ఆ రోజే మీ గుండె పగిలిపోయి ఉండాలా, మీరు ఆ ఫోటో పట్టుకుని అవి పట్టుకుని మీరు మీ అత్తమామల దగ్గరికి వెళ్ళిపోయి ఉండాలా, మీరు లీగల్ యాక్షన్ తీసుకుని ఉండాలి. సర్లే ఇదంతా ఏం కాదు, ఓకే కాపురం చేసుకుందాం, నాకు నా భార్య పైన చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది అని అనుకుంటే మీరు ఈ రోజు అలిగేషన్స్ చేయరు. 13వ తారీఖున మళ్ళీ ఆ మెసేజ్, అంటే ఒకదానికొకటి లింకప్ కావట్లేదు.
ఒకటి మీరు చెప్తున్నటువంటి ఆ ఆరోపణలు అబద్ధమైన అయ్యి ఉండాలా, లేదు మీరు ఏదైనా ఇబ్బంది పెట్టి ఉండాలా, మీకు అనుమానం ఎక్కువ అయ్యి ఉండాలి వీళ్ళు చెప్తున్నట్టు. ఈ వాస్తవమా? ఏది సార్ ఒక్కసారి సార్ కంటిన్యూ నేను చెప్పొచ్చా? చెప్పండి. ప్రూఫ్ తోటే. నాకు కావాల్సింది ప్రూఫ్. ఎవరో తిట్టారు, ఎవరో ఫోన్ చేశారు, ఇది కాదు మీ దగ్గర. తిట్టడం కాదు సార్ ఇది అసలు. సార్ ఇది డ్రాగన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, ఈ రోజు మీ మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటి, వీళ్ళు ఏటి రకంగా మాకు టార్చర్ పెట్టారో మొత్తం A to Z అన్నీ ఉన్నాయి సార్. మేము ఈ రోజు మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏంటో కూడా మీకు ఇంకా చెప్తాం. మీడియాకు చూపించిన ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? అవును సార్ ఉన్నాయి. ఏంటి చూపించండి. వీళ్ళు మదర్ ఇది ఇష్యూ అయిన తర్వాత స్టేషన్కి కంప్లైంట్ పెట్టారు సార్ వీళ్ళు. ఆ రోజు మేము అడగడానికి ఇంటికి వెళ్ళి ఇలా జరిగిందని, మోసం మాకు ఇలా జరిగింది, ఇది ఎవడో ఫోన్ చేసి తిడుతుండని అడిగినందుకు వీళ్ళు రివర్స్ లో మా మీద కంప్లైంట్ పెట్టి మమ్మల్ని రోడ్డు మీద లాగారు సార్. తర్వాత సీఏ గారు అమ్మాయిని పిలిపిస్తామని చెప్పి వెళ్ళిపోయిన పర్సన్ ఏం అడగడానికి వెళ్ళారు? మాకు ఇలా ఫోన్ చేసి తిడుతున్నారు వీళ్ళు ఎవరు ఒక్క నిమిషం. మీకు అడుగుతుంటే మీకు సంబంధం లేదంటున్నారు. ఎన్నో తారీఖు అది? ఎన్నో తారీఖు? అక్టోబర్ 26 సార్. అక్టోబర్ 26. ఓకే. అక్టోబర్ 8 ఒక ఇన్సిడెంట్, అక్టోబర్ 9, అక్టోబర్ 13 మీరు మెసేజ్ పెట్టారు, అక్టోబర్ 26. అక్టోబర్ 13న మీరు మెసేజ్ పెట్టిన దగ్గర నుంచి అక్టోబర్ 26 వరకు ఏం జరిగింది? ఇద్దరి మధ్య గొడవలు జరిగాయా? అందుకే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు? మా ఇద్దరి మధ్యన నార్మల్ డిస్కషన్ అవుతుంది సార్. ఎవరు సార్? అంటే ఇద్దరి మధ్య ఆ టైంలో గొడవలు జరిగాయా? అక్టోబర్ 13 మీరు మెసేజ్లు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మరి ఎందుకు? ఏది జరగలేదు సార్. మామూలుగా కూల్గా మాట్లాడి సరే అయిపోయింది ఏదో అయిపోయింది, నువ్వు మన ఇంటికి వచ్చే పండగ అవుతుంది కదా, దసరా అవుతుంది కదా, నువ్వు హ్యాపీగా నీట్గా వచ్చే. ఒక నిమిషం. మీ మావయ్య గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. కుదిరితే PCR ఒకసారి వాళ్ళ మావయ్య గారికి ఈ నెంబర్ నుంచి మీరు కనెక్ట్ చేయండి. ఒక్క నిమిషం అండి, లేదు మీకు ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది మా ఆఫీస్ నుంచే, నేనే మాట్లాడతాను. ఇది నేను డిస్కనెక్ట్ చేస్తున్నాను, వెంటనే ఆ ఫోన్ తీయండి. సో దట్ మీ అల్లుడు గారు కూడా మీరు మాట్లాడేది వింటానికి ఉంటుంది. PCR కనెక్ట్ చేయండి. యా శ్యామ్ సార్. ఎందుకు మరి ఆ 2 ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కూడా నేను కామ్గా వెళ్ళిపోదాం అనుకున్న మీరు ఎందుకు ఈ 25 లక్షల రూపాయలు ఇమ్మని టార్చర్ పెడతాం? 25 లక్షల రూపాయలు అడిగారా? విడాకులు ఇమ్మని అడిగారా? విడాకులు ఇమ్మని అడిగిన వాళ్ళు అయితే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అదే సార్ అసలు దేనికి పెళ్లి చేసుకున్నారు ఇవన్నీ మేము అడుగుతుంటే ఒక్కొక్క ఎలిగేషన్స్ మా మీద పుట్టిస్తున్నారు సార్ వీళ్ళు. నేను అనేది అది కాదు. మీకు అనుమానం ఎక్కువ? మీకు అనుమానం ఉందా సార్? నిజంగా అనుమానం ఉన్నట్టయితే ఈ అమ్మాయిని ఫస్ట్ రోజు పెళ్ళైన 5 రోజులకి హైదరాబాద్ వెళ్ళిపోతే ఈ అమ్మాయి గురించి ముందు 3 months గ్యాప్ వచ్చినప్పుడే నేను అన్ని ఎంక్వైరీ చేసుకున్నాను. చేసుకున్నారా ముందు? వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు నమ్మే మేము దిగాం. కట్నాలు ఇచ్చుకో, మా పెద్దలుడికి ఎలా పెళ్లి చేస్తాం, లవ్ మ్యారేజ్. ఏంటి సార్? ముందు ఎంక్వైరీ చేసుకున్నారా సార్? అసలు ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు సార్. ఇంకా వీళ్ళు నా బ్యూటీ పార్లర్కి వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా చుట్టాల ఇంటికి వచ్చారు, అందరి ఇంటికి వచ్చారు సార్. వీళ్ళు చుట్టాల ఇంటికి ఒక్కళ్ళ ఇంటికి కూడా మేము అడుగు పెట్టిన పాపం కూడా లేదు సార్ వీళ్ళు. ఓకే. ఐశ్వర్య ఫాదర్ జగదీష్ గారు కూడా ఉన్నారు. ఓకే, నేను మళ్ళీ ఒక్క క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నాను. మీరు అంత విశాల హృదయంతో ఆ ఫోటో చూసిన తర్వాత, ఆ గదిలో చూసిన తర్వాత విశాల హృదయంతో కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకున్న మీరు ఈరోజు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు? మీకు అంత విశాలమైన హృదయం ఉంటే మీరు ఆ నైట్ మీ మామగారి ఇంటికి 11 గంటలకు 1:30 మీరు ఎందుకు వెళ్ళారు? ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా 4 గోడల మధ్య చూసిందని ఎవరికే చెప్పకుండా కాపురం చేసుకుందాం అనుకున్న మీరు వీధిలోకి వచ్చి ఎందుకు మీ భార్య పైన రచ్చ చేస్తున్నారు? ఏం జరిగింది? మీరు అంత భయంకరమైన విషయాన్ని మీరు దాచేద్దాం అనుకున్నప్పుడు కేసుల్ని కాదులే అని అనుకుంటే కేసులు ఎంతసేపు? అంటే ఎక్కడో ఏదో అబద్ధం ఉంది ఇందులో, ఎక్కడో ఏదో అవాస్తవం ఉంది ఇందులో.
ఎవరి వైపు నుంచి ఉందా మీ అందులో ఏదో అబద్ధం లేదు సార్. ఒక్క నిమిషం సార్. ఇది కాదు సార్. అలా కాదండి, ఫోన్ చేస్తారట సెటిల్మెంట్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. సెటిల్మెంట్ ఏముంది, మీ ఊరు మాట్లాడితే పెళ్ళం కావాలి అంటాడు. మా క్లయింట్ వచ్చి వస్తుంది అమ్మాయి డైవర్స్ కావాలంటే. అవును, ఇప్పుడు అలా కాదండి. ఏంటి మీ ఊరు చేసిన పని తెలుసా చెప్పాడు మనోడు మీకు? ఏం చేశారు అతను? మేము అడగండి, మీ క్లయింటే కదా మరి. ఓ పని చేయండి మేడం, డైరెక్ట్ కోర్టులో వేసుకోండి, ఓకేనా? సరేనమ్మా శ్యాము, నువ్వు ఇంత నాటకాలు అనుకో, నేను చేయవలసిన పని చేసుకుంటాను, ఓకేనా? ఈ రమ్మంటే నేను 10 నిమిషాలు మాట్లాడి చెప్తాను, అలా చెప్తాను. ఇవన్నీ ఎందుకు నీకు? 15 నిమిషాలు కూర్చోబెట్టడం ఏంటి మేడం? టైం వేస్ట్ చేసి కూర్చోబెట్టుకుని మాకు చేసుకోలేక పనులు మేము. మేడం మా ఇంట్లో వాళ్ళు అయితే వాళ్ళు మన ఇంటికి వచ్చి మాట్లాడడం, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, లేదా బయటకు అయితే మేము కళ్ళం అనేసి అంటున్నాను మేడం. నా వరకు అయితే నేను వచ్చి అది నీ మాట్లాడతాను. ఇష్టం, అయితే నీ ఇష్టం. నీకు ఛాన్స్ ఇచ్చారు, యూటిలైజ్ చేసుకుంటావు మానేస్తావు, నీ ఇష్టం. కయ్యాన్ని కాలు తింటావు అంటే తూకున్నావు, నాకేంటి? ఎవరు తెలిసిపోతాడు, ఏం తెలిసిపోతారు? నీకు ఓకేనా కయ్యాన్ని కాలు తినడానికి? నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను, పిల్లం కావాలంటున్నామని ఛాన్స్ ఇస్తున్నాను నీకు, ఓకేనా? నువ్వు మరి మీ పక్కన పెట్టుకుని సునీత ని ఓకే వేసుకొని చేసుకొని అంటే మాకేమైనా దోదా ఏమన్నా మాకు చేయలేక లేదు మేడం, నా వరకు అయితే నాకు ఓకే మేడం. కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే మటుకు నీ వరకు నాకు ఎందుకమ్మా? నీ వరకు నీకు కౌన్సిలింగ్ చేశానా లేదా? అవును మేడం. ఎవరు మాట్లాడతాడు 10 నిమిషాల నుంచి? 4 గంటలు కూర్చున్నావు కదా, నువ్వు చెప్పిన స్టోరీ ఎంత విన్నాం కదా. అవును మేడం, మా ఇంట్లో వాళ్ళు అయితే మటుకు వాళ్ళు ఆనందిస్తున్నారు మేడం. అది మాని అమ్మా, మీ ఇంట్లో రాకపోతే ఇవాళ క్యాన్సిల్ చేసి. అండ్ ఇంకొకసారి నువ్వు మళ్ళీ ఫోన్ చేసి పెళ్ళం కావాలి గిల్లం కావాలి, మా పని మేము చేసుకుంటాం, నీ పని నువ్వు చేసుకో, ఓకే? ఓకే మేడం. సరే అయితే మా క్యాన్సిల్ కదా మీ దగ్గర నుంచి. అవును మేడం, క్యాన్సిల్. ఓకే, ఏంటి ఎవరు అడగడా మాట్లాడారు? శ్యామ్, ఎవరు అడగడ మాట్లాడారు, రైట్? సార్ అడగటేగా? అవును సార్. ఓకే, కౌన్సిలింగ్ ఇచ్చారు మీకు? అవును సార్. అవును సార్. మీకు మీ భార్య కావాలని కౌన్సిలింగ్ కాదు సార్ ఇది. ఓకే, ఇప్పుడు ఏంటి నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, మీకు మీ భార్య కావాలని అనుకుంటున్నారు, రైట్? అవును సార్. ఇప్పటికి ఇంత మమ్మల్ని మేము ఎటువంటి చేయకుండా మా ఫాదర్ మీద మా మీద పెట్టి ఇంతలా రోడ్డుకి రచ్చ చేసి రిచ్ కంఫర్ట్స్ రూముల్లో ప్లేసుల్లో బుక్ చేసుకొని మాకు డైరెక్ట్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చుకొని ఇది బయటకు వస్తే బాగోదు, మీ అమ్మగారు మీ నాన్నగారు మొత్తం అందరినీ కేసులు పెట్టి లాగుతాం, హైదరాబాద్ వరకు మీకు చొక్కాలు చూపిస్తాను, ఇలాంటి వార్నింగ్లు అవి ఇచ్చిన తర్వాత నా పేరెంట్స్కి ఏజ్ అవుతుంది. నేను చాలా రకాలుగా వాళ్ళకి ఎటువంటి